ఇప్పటివరకు థియేటర్లలో కొత్త సినిమాలే కాదు, పాత సినిమాలకు కొత్త జీవితం వస్తోంది. ఒకప్పుడు ఫ్లాప్ అయినా హిట్ అయినా సంబంధం లేకుండా ఇప్పుడు రీరిలీజ్ అంటే ఒక ఫెస్టివల్ ఫీలింగ్. ఫ్యాన్స్కి ఇది నొస్టాల్జియా, ఎగ్జిబిటర్లకు ఇది అదనపు బిజినెస్, నిర్మాతలకు ఇది ఊహించని రెవెన్యూ. ఈ మధ్య రిలీజైన కొన్ని రీరిలీజ్ సినిమాల ఫస్ట్ డే లేదా ప్రత్యేక రోజుల్లో వచ్చిన కలెక్షన్స్ చూస్తే అసలు టైం మారిపోయిందని అర్థమవుతుంది. మొదట నాగచైతన్య నటించిన లవ్ స్టోరీ రీరిలీజ్ గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమా అప్పట్లో మంచి హిట్ అయినప్పటికీ రీరిలీజ్లో కూడా యూత్ మంచి రెస్పాన్స్ ఇచ్చింది. ఫస్ట్ డే ఉదయం నుంచే కాలేజ్ స్టూడెంట్స్ థియేటర్లకి వెళ్లడం మొదలైంది. సోషల్ మీడియాలో సాయి పల్లవి డాన్స్ క్లిప్స్ వైరల్ కావడంతో చాలామంది మళ్లీ పెద్ద స్క్రీన్పై చూడాలని వెళ్లారు. ఫస్ట్ డే దాదాపు 35 లక్షల గ్రాస్ వచ్చింది. మల్టీప్లెక్స్లో ఎక్కువగా నడిచిన ఈ సినిమా షోలకు ఈవినింగ్ షోల దగ్గర మంచి ఆక్యుపెన్సీ కనిపించింది. ఇక పాన్ ఇండియా సెన్సేషన్ సలార్ రీరిలీజ్ అయితే అసలు వేరే లెవెల్. కొత్త సినిమా వచ్చినట్టే ఫ్యాన్స్ షోలు ప్లాన్ చేశారు. ఉదయం 4 గంటల షోలు, బ్యానర్లు, కేక్ కటింగ్స్ అన్నీ జరిగాయి. ఫస్ట్ డే రీరిలీజ్కి దాదాపు 1.8 కోట్ల గ్రాస్ వచ్చింది. ఒక రీరిలీజ్ సినిమాకు ఇది చాలా పెద్ద నంబర్. ముఖ్యంగా మాస్ సెంటర్స్లో భారీ రెస్పాన్స్ కనిపించింది. కొన్ని చోట్ల కొత్త సినిమాల కన్నా ఎక్కువ టికెట్లు అమ్ముడయ్యాయి. అదే ట్రెండ్ కేజీఎఫ్ రీరిలీజ్ దగ్గర కూడా కనిపించింది. రాకింగ్ స్టార్ యష్ స్క్రీన్ ప్రెజెన్స్ కోసం అభిమానులు మళ్లీ థియేటర్లకి వచ్చారు. ఫస్ట్ డే దాదాపు 1.2 కోట్ల గ్రాస్ వచ్చింది. మల్టీప్లెక్స్తో పాటు సింగిల్ స్క్రీన్స్లో కూడా మంచి హౌస్ఫుల్ బోర్డులు కనిపించాయి. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్స్కి ప్రేక్షకులు మళ్లీ పాత రోజుల్లోకి వెళ్లిపోయినట్టు ఫీల్ అయ్యారు. ఇప్పుడు ఒకప్పుడు డిజాస్టర్గా నిలిచిన సినిమా ఎలా రీరిలీజ్లో కల్ట్ అయ్యిందో అంటే ఆరెంజ్ ఉదాహరణ. 4వ రోజు కూడా కలెక్షన్స్ ఆగలేదు. రీరిలీజ్ 4వ రోజు దాదాపు 60 లక్షల గ్రాస్ వచ్చింది. మ్యూజిక్ లవర్స్, లవ్ స్టోరీ ఫ్యాన్స్ ఈ సినిమాని పదే పదే చూస్తున్నారు. మొదటి రిలీజ్లో అర్థం కాలేదని అనుకున్న వాళ్లు ఇప్పుడు సినిమాను మరో కోణంలో చూస్తున్నారు. ఉదయ్ కిరణ్ క్లాసిక్ మనసంతా నువ్వే రీరిలీజ్ అయితే పూర్తిగా ఎమోషనల్ ఈవెంట్ అయింది. ఫస్ట్ డే దాదాపు 28 లక్షల గ్రాస్ వచ్చింది. ఫ్యామిలీస్ ఎక్కువగా థియేటర్కి రావడం ప్రత్యేకంగా కనిపించింది. పాటలు పడుతున్నప్పుడు చాలామంది మొబైల్ లైట్స్ ఆన్ చేసి సెలబ్రేట్ చేశారు. ఇది కేవలం సినిమా కాదు, ఒక జ్ఞాపకం చూసినట్టే అనిపించింది. ధనుష్ నటించిన 3 సినిమా 4వ రోజు కూడా స్టడీగా నడిచింది. వైరల్ అయిన వై డెస్ కొలవెరీ మ్యూజిక్ కారణంగా కొత్త జనరేషన్ కూడా ఈ సినిమాకి వచ్చింది. 4వ రోజు దాదాపు 45 లక్షల గ్రాస్ వచ్చింది. అంటే ఒక వారం దాటిన తర్వాత కూడా థియేటర్లలో రెస్పాన్స్ కొనసాగింది. ఈ అన్ని సినిమాల్ని చూస్తే ఒక విషయం క్లియర్: రీరిలీజ్ అనేది ఇప్పుడు ట్రెండ్ కాదు, మార్కెట్. నిర్మాతలకు రిస్క్ లేదు, థియేటర్లకు గ్యారంటీ కలెక్షన్స్, ప్రేక్షకులకు మెమరీ ట్రిప్. ఒకప్పుడు టీవీలో చూసిన సినిమా ఇప్పుడు థియేటర్లో చూడటం ఒక ప్రత్యేక అనుభూతి అవుతోంది. కొత్త సినిమాలు వీక్గా ఉన్నప్పుడు రీరిలీజ్ సినిమాలు థియేటర్లను కాపాడుతున్నాయి. చిన్న సినిమాలు రిలీజ్ అయినా ఆడియన్స్ రాకపోయినా ఒక స్టార్ సినిమా రీరిలీజ్ చేస్తే కనీసం వీకెండ్ సేఫ్ అవుతోంది. అందుకే ఇప్పుడు చాలా నిర్మాతలు తమ పాత సినిమాల రైట్స్ వెతుకుతున్నారు. మొత్తానికి రీరిలీజ్ కలెక్షన్స్ చూస్తే ఇది తాత్కాలిక ఫ్యాషన్ కాదు. ఇక ముందు కూడా ప్రతీ నెల ఒక క్లాసిక్ తిరిగి వస్తుంది. ఫ్యాన్స్ కూడా థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం మళ్లీ వస్తారు. పాత సినిమా అయినా పెద్ద స్క్రీన్ మీద చూసే ఆనందం ఎప్పటికీ తగ్గదు. అదే రీరిలీజ్ మ్యాజిక్.